ఛానల్ ఈరోజు అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాము. అది జాబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అయితే కనుక తెలుసుకుందాము. ఫస్ట్ ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి AAICLAS వాళ్ళైతే కనుక రిలీజ్ అయితే చేశారు. ఇది వచ్చేసి AAI కార్గో లాజిస్టిక్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళైతే కనుక ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అయితే కనుక మొత్తం 166 వేకెన్సీస్ని అయితే కనుక ఫిల్ చేయటానికి అయితే కనుక ఇచ్చారు. దీంట్లో వచ్చేసేసి జాబ్స్ వచ్చేసి 166 పోస్టులు అయితే కనుక వాళ్ళు రిక్రూట్మెంట్ చేయడానికి అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కనుక విడుదల చేశారు. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి, బోర్డు, ఇన్స్టిట్యూట్ నుంచి జనరల్ SC ST అభ్యర్థులు కనీసం 50 నుండి 55% మార్కులతో ఇంటర్ పాస్ అయితే ఉండాలి. ఇంగ్లీష్, హిందీ, స్థానిక భాషలు అయితే కనుక రాయడం, చదవడం వచ్చి అయితే ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ అనమాట. దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ వచ్చేసేసి నార్మల్ ఏజ్ అయితే కనుక 1వ తారీఖు జూన్ 2025 నాటికి 27 ఏళ్ళ వయసు అయితే కనుక మించైతే ఉండకూడదు. నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది, అంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. OBC అభ్యర్థులకైతే 3 ఏళ్ళ వయసు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. SC ST అభ్యర్థులకైతే కనుక 5 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదే కనుక PWD వాళ్ళకైతే కనుక 10 ఏళ్ళు అయితే కనుక ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే కనుక శాలరీ అయితే కనుక ఎంత ఇస్తున్నారు అయితే కనుక ఫస్ట్ 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం వాళ్ళకైతే కనుక వాళ్ళు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ శాలరీ అయితే ఇస్తున్నారు గైస్. అది ఏంటో అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కనుక 2000, ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కనుక 21,500 రూపాయలు. అదే సెకండ్ ఇయర్ వాళ్ళకైతే కనుక 22,000. అదే థర్డ్ ఇయర్ వాళ్ళకైతే కనుక 22,500 రూపాయలు అయితే కనుక వాళ్ళైతే ఇస్తున్నారు గైస్. దీంట్లో ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసేసి 9వ తారీఖు జూన్ 2025 10 నుంచి అయితే కనుక ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ అయితే కనుక అప్లై చేయడానికి వచ్చేసేసి 30వ తారీఖు 6/2025 అయితే కనుక సాయంత్రం 5 గంటలకు అయితే కనుక ఇదైతే క్లోజ్ అయిపోతుంది గైస్. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ www.aiclas.aero దాంట్లో కనుక అయితే కనుక మీరు అయితే కనుక అప్లై చేసుకోవాలి గైస్. అప్లై చేసుకుంటాకి ఫీజు వచ్చేసేసి అదే కనుక జనరల్ OBC వాళ్ళకైతే కనుక 500 రూపాయలు. అదే SC ST PWD వాళ్ళకైతే కనుక EWS వాళ్ళకైతే కనుక 100 రూపాయలు అయితే కనుక ఫీజు అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. జాబ్ అనమాట ఇది.